ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో బారా వఫాత్ ఈద్ మిలాదున్ నబీ సందర్భంగా ఐ లవ్ మొహమ్మద్ బ్యానర్ ఏర్పాటుపై వివాదం అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీంతో యూపీతో పాటు దేశంలోని అనేక నగరాల్లో ముస్లింలు నిరసన ర్యాలీలు చేశారు. ఈ ర్యాలీలపైన పోలీసులు కొన్ని చోట్ల కేసులు కూడా నమోదు చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనలో దేశవ్యాప్తంగా 100 మందికి పైబడి అరెస్టులు జరిగాయి. 2000 మందికి పైన ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇవి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో జరిగాయి. అయితే మొత్తం మీద అసలు ముందు నుండి కాన్పూర్లో ఏం జరిగింది? కాన్పూర్లోని సయ్యద్ నగర్ ప్రాంతంలో బారా వఫాత్ ఊరేగింపు సందర్భంగా ముస్లిం యువకులు ఐ లవ్ మొహమ్మద్ అనే లైట్ బోర్డ్స్ మరియు బ్యానర్లు పెట్టారు. ఇవి జాఫర్ వాలీ గలీ మరియు రావత్పూర్ గ్రామంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ప్రాంతం హిందూ మత ఊరేగింపుల కోసం, అంటే రామ్ నవమి వంటి వాటికి మార్గంగా ఉంటుంది. కాబట్టి హిందూ సంఘాలు దీన్ని కొత్త ఆచారంగా, న్యూ ట్రెడిషన్గా చూశాయి. ఊరేగింపులో పాల్గొన్న కొందరు ముస్లిం యువకులు 2 వాహనాల్లో ప్రయాణిస్తూ హిందూ మత పోస్టర్లు మరియు బ్యానర్లను కర్రలతో దాడి చేశారు. ఇది సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఇక్కడే ఐ లవ్ మొహమ్మద్ అనే బోర్డు కూడా హిందుత్వ సంఘాల సభ్యులచే ధ్వంసం చేయబడింది. అయితే హిందూ మత పోస్టర్లు మరియు బ్యానర్లను కర్రలతో దాడి చేశారు అని కొంతమంది ముస్లింల పైన సెప్టెంబర్ 9, 2025న కాన్పూర్లోని రావత్పూర్ పోలీస్ స్టేషన్లో భారత న్యాయ సంహితలోని సెక్షన్ 196, 299 కేసు నమోదైంది. ఈద్ మిలాదున్ నబీ సందర్భంగా నిర్వహించే ఊరేగింపును రావత్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నిర్వహించాల్సి ఉంది. వాస్తవానికి దీనికోసం స్థానిక ముస్లింలు నిర్దేశించిన స్థలంలో కాకుండా వేరే చోట ఏర్పాటు చేశారు. అక్కడ ఐ లవ్ మొహమ్మద్ అనే బ్యానర్ ఏర్పాటు చేశారు. దీనికి వ్యతిరేకంగా కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. తర్వాత 2 వర్గాల పరస్పర అంగీకారంతో ఎప్పుడు పెట్టే స్థలంలోనే బ్యానర్ ఏర్పాటు చేశారు అని కాన్పూర్ వెస్ట్ డీసీపీ దినేష్ త్రిపాఠి చెప్పడం జరిగింది. जो सूचना पर रावतपुर थाने की पुलिस जब पहुंची तो टेंट लगाने वालों के द्वारा भी पुलिस के सामने विरोध किया गया। बाद में दोनों पक्षों की सहमति से टेंट व आई लव मोहम्मद का बैनर परंपरागत स्थान पर लगवा दिया गया था। అయితే అంతటితో వివాదం ఆగిపోలేదు. మీకు తెలుసు ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో. హిందూ మత పోస్టర్లు మరియు బ్యానర్లను కర్రలతో దాడి చేశారు అని, శాంతికి భంగం కలిగించారని, మతపరమైన భావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ అధికారులు బ్యానర్లను తొలగించి అనేక మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఐ లవ్ మొహమ్మద్ అన్న బ్యానర్ ప్రదర్శించినందుకు కేసు నమోదు చేయలేదు. ఊరేగింపు సమయంలో మరో వర్గానికి చెందిన పోస్టర్లు చించివేసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆయన చెప్పడం జరిగింది. उल्लेखनीय है कि आई लव मोहम्मद के लिखने या बैनर लगाने पर कोई एफआईआर नहीं की गई है, बल्कि परंपरागत स्थान से अलग हटकर नए स्थान पर बैनर लगाने तथा जुलूस निकालने के दौरान इस पक्ष के द्वारा दूसरे पक्ष का बैनर फाड़ने पर हुई है। ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాల ప్రకారం ఐ లవ్ మొహమ్మద్ అని రాసి ఉన్న బ్యానర్ ప్రదర్శించడం ద్వారా ముస్లిం సమాజం కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించేందుకు, ఈ స్థలంలో కొత్త సాంప్రదాయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంది. దీనిని మరొక వర్గం వ్యతిరేకిస్తుంది. ఈ వివాదం కాన్పూర్కే పరిమితం కాలేదు. లక్నో, బరేలీ, నాగ్పూర్, కాశీపూర్, హైదరాబాద్ వంటి నగరాల్లో తర్వాత ఇలాంటి నిరసనలు, ర్యాలీలు ఇంకా చాలా జరిగాయి. విషయం ఏమిటంటే, మరోవైపు ఇది వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఐ లవ్ మహమ్మద్ వివాదం మధ్య శుక్రవారం జుమా తర్వాత ఉత్తరప్రదేశ్లోని బరేలీలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఐ లవ్ మొహమ్మద్ క్యాంపెయిన్ మద్దతుగా సెప్టెంబర్ 26న శుక్రవారం జుమా తరువాత ఇస్లామియా గ్రౌండ్లో సమావేశమని, ఐ లవ్ మొహమ్మద్ ప్రచారానికి మద్దతుగా ప్రదర్శన నిర్వహించేందుకు ఇత్తెహాదే మిల్లత్ కౌన్సిలింగ్ చీఫ్ మౌలానా తోకీర్ రజా పిలుపునివ్వడం జరిగింది. జుమా తరువాత వేలాది మంది గుమికూడి ఇస్లామియా మైదానం వైపు వెళ్లారు. పోస్టర్లు, స్లోగన్లతో ప్రదర్శన చేశారు.
దీంతో జుమ్మా తరువాత పెద్ద ఎత్తున బరేరీలో ఇస్లామిక్ గ్రౌండ్ సమీపంలో అందరూ కూడా కలిశారు. ముందస్తుగా పోలీసులు భారీగా అక్కడ సమావేశం అవ్వడం జరిగింది. కొందరు అభ్యంతరకరమైన నినాదాలు చేయడంతో పాటు ముస్లింల పైన రాళ్ల దాడికి దిగారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీ చార్జ్ కూడా జరపడం జరిగింది. సెప్టెంబర్ 27న తోకీర్ రజా మరియు మరో 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఫతేపూర్ జైలుకు తరలించారు. సెప్టెంబర్ 30 నాటికి మొత్తం 73 మంది అరెస్టులు, 10 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మౌలానా తోకీర్ రజా ఖాన్తో పాటు 50 మందిని డీటెయిన్ చేయడం జరిగింది. మరో 15 మందిని హింసకు దారి తీసేటువంటి పనులు చేసినందుకు గాను అరెస్టు చేయడం జరిగింది. మొత్తం 100కి పైగా అరెస్టులు జరిగాయి. అంతేకాదు ఇంటర్నెట్ సస్పెన్షన్ కూడా జరిగింది. చాలా షాప్స్ సీల్ కూడా చేయడం జరిగింది. ద క్వింట్ 2025-10-4 ఆర్టికల్ ప్రకారం మొత్తం 100కు పైగా అరెస్టులు జరిగాయి. 2000కు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ముస్లిం సహోదరులు ప్లకార్డ్స్ తో, బ్యానర్లతో ఐ లవ్ మొహమ్మద్ అంటూ ప్రొటెస్ట్లు చేస్తూ ఉంటే, మరోవైపు హిందూ గ్రూప్స్ దీనికి కౌంటర్ క్యాంపెయిన్ చేస్తూ హిందూ గ్రూపులు సోషల్ మీడియాలో మరియు రోడ్ల పైన ఐ లవ్ మహాదేవ్, ఐ లవ్ రామ్, ఐ లవ్ గణేష్, ఐ లవ్ మహాకాల్ పోస్టర్లతో వారణాసి, గుజరాత్, మహారాష్ట్రలోని ఇలాంటి బ్యానర్లు కనిపించాయి. వివాదాన్ని ఎత్తి చూపడానికి కొన్ని చోట్ల ఐ లవ్ రస్గుల్లా వంటి ఫన్నీ వెర్షన్స్ కూడా వచ్చాయి. అయితే సోదరులారా, వాస్తవం ఏమిటని అంటే, ఐ లవ్ మొహమ్మద్ అంటే ర్యాలీలు, హింసలు చేయడం కాదు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపైన వాస్తవమైన ప్రేమ ఉంటే అల్లా ఖురాన్లో చెప్పినట్లు ఆయన్ని ప్రేమించాలి. అది నిజమైన ప్రేమ అనబడుతుంది. దీనికి సంబంధించి ఖురాన్ సూరా అల్ ఇమ్రాన్ 3వ సూరా 31వ వాక్యంలో అల్లాహ్ ఇలా అంటున్నాడు: ఓ ప్రవక్త, ఇలా అను, మీకు నిజంగా అల్లా పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. అప్పుడు అల్లా మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు అల్లా క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. ఇక్కడ అల్లా స్పష్టంగా చెప్పాడు, అల్లాహను ప్రేమిస్తే ప్రవక్తను అనుసరించాలి. ఇది నిజమైన ప్రేమ. ర్యాలీలు లేదా హింసలు చేయడం బదులుగా ఆయన సున్నత్ బోధనలు పాటించడం, ఇలా చేస్తే అల్లాహ్ ప్రేమను పొందవచ్చు. వాటన్నిటికీ బదులుగా ఇస్లాం హింసను ప్రోత్సహించదు. ఖురాన్లో అనేక ఆయత్లు శాంతి, సహనం, కరుణను బోధిస్తాయి. ఉదాహరణకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా విజయం సమయంలో శత్రువులను క్షమించారు, హింస చెయ్యలేదు. హింసాత్మక చర్యలు ఇస్లాం పేరుతో చేస్తే అది ఇస్లాం బోధనలకు విరుద్ధం. సహీ అల్ బుఖారీ అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ప్రకారం హదీస్లో ఇలా ఉంది: మీలో ఎవరు నిజమైన విశ్వాసం అప్పటి వరకు కలిగి ఉండరు, తన తండ్రి, తన పిల్లలు మరియు మానవ జాతి కంటే ఎక్కువగా నన్ను, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎక్కువగా ప్రేమించే వరకు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. కానీ ఆ ప్రేమ అనుసరణలో ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి, హింసలో కాదు. ఆయనను ప్రేమించడం అంటే ఆయన మార్గాన్ని అనుసరించడం, శాంతివంతంగా, పీస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేయడం. మరొక హదీస్ సునన్ అత్-తిర్మిదీలో ఈ విధంగా ఉంది: ఎవరైతే నా సున్నత్ను జీవింపజేస్తాడో అతను నన్ను ప్రేమించాడు, మరియు ఎవరు నన్ను ప్రేమిస్తాడో అతను స్వర్గంలో నాతో ఉంటాడు. ప్రేమ అంటే సున్నత్ ఆచరణలను పాటించడం, ర్యాలీలు, హింసలు చేయడం కాదు. బదులుగా రోజువారీ జీవితంలో ఆయన బోధనలను అమలు చేయడం. ఇదే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అసలైన ప్రేమ చూపడం అంటే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల నిజమైన ప్రేమ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడంలో ఉంది, హింసలో కాదు. ఇస్లాం శాంతిని ప్రోత్సహిస్తుంది మరియు ఆయన పేరుతో హింస చేయడం ఇస్లాం బోధనలకు విరుద్ధం. ఈ మార్గాన్ని అనుసరిస్తే అల్లాహ్ ప్రేమ మరియు క్షమ లభిస్తాయి. దానికి బదులుగా ఈ విధంగా వాళ్ళు ఇలా అన్నారని చెప్పేసి దేశంలో, మనం ఉన్నటువంటి ప్రాంతంలో రకరకాలుగా హింసలు చేయడం, శాంతిని నెలకొల్పాల్సింది పోయి
అక్కడ హింసను చెలరేగే విధంగా చేయడం ఇది ఎంత మాత్రము సరైనటువంటి విషయము కాదు. సమానమైనటువంటి హక్కుల కోసం రాజ్యాంగం ద్వారా వివిధ రకాలైనటువంటి అంశాల ద్వారా మనం న్యాయాన్ని ప్రభుత్వంతో కోరాలి. కానీ ప్రజా వ్యతిరేక పనులు, తర్వాత దేశానికి వ్యతిరేకమైనటువంటి పనులు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చెయ్యకూడదు.